నగర్, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్ అని కొన్ని కాలనీలు ఉన్న అధ్యక్ష. ఇవి గత 20 ఏళ్ల నుండి అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. వారికి మన ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది అధ్యక్ష. కానీ వీరు కూడా ఇందులోకి రావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇంకా వారికి పట్టాలు వారికి చేతికి రాలే అధ్యక్ష. మన గృహమంత్రి వాళ్ళైన పొంగులేటి శ్రీనన్న గారి దృష్టికి కూడా ఇది తీసుకొచ్చిన అధ్యక్ష. ఎందుకంటే వారికి పట్టాలు రాలేదు, హౌస్ నెంబర్లు ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి వీరిని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే విధంగా తమ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు కృష్ణ. శ్రీ ఆది శ్రీనివాసరావు. అధ్యక్ష, గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెల్లో కనిపిస్తుంది అధ్యక్ష. పేదలకు ఉపయోగపడే పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం. కరెంటు బిల్లు కడతలేరు అధ్యక్ష. అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా 3 మాసాలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్లు కట్టేటప్పుడు. కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణంలో అయితే 65 నుంచి 70% వరకు ఈ 200 యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా కరెంటును అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి, ప్రజల పక్షాన, మా నియోజకవర్గ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గృహజ్యోతే కాదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం, పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. ఈరోజు గరీబీ అట్టాను నినాదం తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో ఇలాంటి ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పని ప్రజలు దేవుళ్ళని అందిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇండ్లు లేని అందరికీ ఇల్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమం ఆనాడు ఇందిరమ్మ ప్రారంభం చేసింది. ఇప్పుడు మధ్యలో 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష. ఏ పల్లెల్లో, ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మన నియోజకవర్గం 3 ఇల్లు ఇచ్చిన సందర్భంలో గృహ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది. ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం. ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈరోజు గృహజ్యోతి కూడా ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈరోజు ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్గా మీకు నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా అంశాలు ఈ స్కీమ్ గురించి అభినందిస్తూ కొన్ని అంశాలు కూడా దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. నిజమే, ఈ స్కీమ్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,15,00,000 కుటుంబాలు ఉంటే 52,49,777 కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు అధ్యక్ష. అంటే మోర్ దెన్ 50% పైన ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్లు వాడుతూ వారు ఈ రకంగా లబ్ధి పొందుతున్నటువంటి విధానం మనందరికీ చాలా సంతోషం. డెఫినెట్గా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మన మిగిలినటువంటి డబ్బులు ఆ కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. చాలా చోట్ల సరే 200 యూనిట్లు దాటి కొంత పెరిగితే మొత్తానికి వసూలు చేస్తున్నారని దానం నాగేందర్ గారు అడిగారు అధ్యక్ష. ఈ స్కీము అనౌన్స్ చేసింది ఎన్నికల కంటే ముందు చేసిన వాగ్దానం కానీ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. 200 యూనిట్లు వరకే ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. సో స్కీమ్లో లేని దాన్ని యాడ్ చేసి ఇవ్వని అడిగితే మేము చేయగలిగేదేం లేదు. స్కీమ్లో ఉన్నది మాత్రమే అమలు చేస్తాం. అట్లాగే ఇంత గౌరవ సభ్యులు
కొత్తగా వచ్చినటువంటి ఇళ్లకి ఇందిరమ్మ ఇళ్లకి బిల్లులు ఇచ్చే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మీటర్లు పెట్టిన తర్వాత